నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి టీడీపీకి ఓటు వేశారంటూ విస్తృతంగా చర్చలు సాగుతున్నాయి. ఎన్డీఏ లోక్సభ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసినట్లు చెబుతున్నారు. పోలింగ్ సిబ్బందితో మాట్లాడుతూ హడావుడిగా సైకిల్ కి ఓటేశారంటూ వైసీపీ శ్రేణుల్లోనూ చర్చ సాగుతుంది. పొరపాటున సైకిల్ కి ఓటు వేశానని మళ్లీ మార్చాలని పోలింగ్ సిబ్బందిని కోరగా వీలు కాదని చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దంటూ పోలింగ్ సిబ్బందిని కోరినట్టు జోరుగా ప్రచారం సాగుతుంది. కావలి ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి టీడీపీకి ఓటు వేశారంటూ విస్తృతంగా చర్చలు సాగుతున్నాయి. ఎన్డీఏ లోక్సభ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసినట్లు చెబుతున్నారు. పోలింగ్ సిబ్బందితో మాట్లాడుతూ హడావుడిగా సైకిల్ కి ఓటేశారంటూ వైసీపీ శ్రేణుల్లోనూ చర్చ సాగుతుంది. పొరపాటున సైకిల్ కి ఓటు వేశానని మళ్లీ మార్చాలని పోలింగ్ సిబ్బందిని కోరగా వీలు కాదని చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దంటూ పోలింగ్ సిబ్బందిని కోరినట్టు జోరుగా ప్రచారం సాగుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నెల్లూరు నుంచి మహేష్ అందిస్తారు. మహేష్, యామని ఇక్కడ వైసీపీకి ఎదురుగాలి తిరిగింది. ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి సైతం వచ్చి టీడీపీకి ఎన్డీఏ కూటమికి ఓట్లు వేశారని చర్చ సాగుతున్న నేపథ్యంలో కావల్లో ఏకంగా వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి టీడీపీకి ఓటేశారనే వార్త పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఆయన ముసునూరులోని జెడ్పీ హై స్కూల్లో అక్కడ ఉన్నటువంటి పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఓటు వేశారు. ఆ సమయంలో అక్కడ ఆ పోలింగ్ సిబ్బంది అందరూ పలకరిస్తూ హడావుడిగా వెళ్లి ఓటు వేసిన తర్వాత అయ్యో పొరపాటు నేను సైకిల్ కి వేశాను, ఒకసారి ఏదైనా మార్చేదానికి అవకాశం ఉంటుందా అని చెప్పి పోలింగ్ సిబ్బందిని అడిగారని చెప్తున్నారు. అయితే వాళ్ళు ఒకసారి మీటర్ నొక్కిన తర్వాత మళ్ళీ ఆ హక్కు ఉండదు అని చెప్పి చెప్పడంతో వెనుదిరిగారని చెప్పి అంటున్నారు. మరోవైపు వైసీపీ శ్రేణులే ఎమ్మెల్యే ఎంపీ ఓటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సైకిల్ గుర్తుపై వేశారు అని వాళ్ళు కూడా అంగీకరించినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఆ పార్టీలో ఒక గందరగోళం నెలకొంది. ఈ పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ అంటే ఎమ్మెల్యే తన ప్రచారాలు సాగించే సమయంలోనే దాదాపుగా ఎంపీ ఓటు ఇతరులకు వేయాలి, తమ పార్టీ వైపు నిలబడ్డటువంటి విజయసాయికి వేయొద్దని ఓటర్లకు చెప్పినట్లుగా కూడా ఒక వైసీపీలో ఒక చర్చ సాగుతుంది. ఇందుకు ప్రధానమైనటువంటి కారణం ఇక్కడ మొత్తం కూడా 4-5 గ్రూపులు ఉన్నాయి. ఎంపీ బీదా మస్తాన్ రావు, అలాగే మాజీ ఎమ్మెల్యే కోటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, మరొక నేత సుకుమార్ రెడ్డి. ఈ సుకుమార్ రెడ్డి ఈ ఎమ్మెల్యే ఇద్దరు కలిసి పెద్ద ఎత్తున గతంలో అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి పరిస్థితి. అయితే సుకుమార్ రెడ్డిని ఎమ్మెల్యే పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు. ఆ తర్వాత ఆ సుకుమార్ రెడ్డిని ఎన్నికలకు ముందు విజయసాయి ఎవరైతే వైసీపీ తరఫున లోక్సభకు నిలబడ్డారో విజయసాయి ఆ సుకుమార్ రెడ్డిని మళ్ళీ పార్టీలోకి తీసుకొచ్చారు. ఆ కోపంతో ఈ విధంగా ఎమ్మెల్యే క్రాస్ ఓటింగ్ చేయించారనే అనుమానాలు కూడా బలపడుతూ ఉన్నాయి. ఇది ఈ వార్త దాదాపు 2 రోజులుగా ఈ చర్చ జరుగుతున్నా కూడా ఎమ్మెల్యే కానీ వాళ్ళ అనుచరులు ఎవరు కూడా ఈ విషయాన్ని ఖండించలేదు. అక్కడ ఉన్నటువంటి ఓటర్లు, ఆయన వెనక్కి వెళ్ళినటువంటి ఓటర్లు, క్యూ లైన్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్పుకొస్తున్నారు. ఆయన ఈ విధంగా ఓటుని ఏకంగా వైసీపీ ఎమ్మెల్యే అయ్యుండి కూడా, అభ్యర్థి అయ్యుండి కూడా తన ఓటుని, ఎంపీ ఓటుని మాత్రం కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి వేశారు అని చెప్పి చెప్తున్నారు. మొదట ఈ లైన్ లో ఏదైతే మనకి ఓటింగ్ వేస్తామో అక్కడ మొదటి పేరు కుప్పోడు రాజు, రెండోది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, 4వ పేరు విజయసాయి. కానీ ఇతను ఏకంగా 2వ పేరు ఒకవేళ పొరపాటు వేసినా 1కి వేయాలి కదా, మరి 2కి ఎందుకు వేశారనే చర్చ కూడా సాగుతుంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యేనే ఓటు వేయటం పెద్ద చర్చగా మారుతుంది. ఈ లెక్కన కావల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగి ఉంటుందని చెప్పి కూడా చర్చ సాగుతుంది. మరోవైపు ఇక్కడ ముక్కోరపు పోటీ జరిగింది. కావల్లో ఎన్డీఏ కూటమి తరపున కావ్య కృష్ణారెడ్డి నిలబడ్డారు. అలాగే వైసీపీ తరపున ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరిని సవాల్ చేస్తూ స్వతంత్ర అభ్యర్థిగా పసుపులేటి సుధాకర్ నిలబడటం జరిగింది. ఆయనకి గాజు గ్లాస్ గుర్తొచ్చింది. ఇక్కడ ఈ పోటీలో నిన్న జరిగినటువంటి ఎన్నికల సరళిలో అసలు వైసీపీ 3వ స్థానానికి వెళ్లిపోయింది. కేవలం కావ్య కృష్ణారెడ్డి, పసుపులేటి సుధాకరే పోటీ పడ్డారనే చర్చ కూడా సాగుతుంది. గెలుపోటములు వాళ్ళ వైపే ఉంటాయి. ఈయన వైసీపీ ఎమ్మెల్యే చేసినటువంటి అరాచకాల కారణంగా ఓటర్లందరూ ఎక్కువగా ఓట్లు వేయలేదు వైసీపీ కానీ చర్చ కూడా సాగుతుంది. మొత్తం మీద ఒక ఎమ్మెల్యే అయ్యుండి, వైసీపీ ఎమ్మెల్యే అయ్యుండి తన పార్టీకి ఓటు వేసుకోకుండా కూటమి పార్టీకి వేయటం పైన పెద్ద చర్చగా మారింది.